Dear friends, welcome to Coffee with Chowdhury. ఈ మధ్య కోర్ట్స్లో చాలా అన్యాయం పెరిగిపోతుంది. యాజ్ ఎ అడ్వకేట్ సిస్టర్ అండ్ యాజ్ ఎ అడ్వకేట్ and as a party in person, as a person who has lot of influence in Supreme Court, I just want to give a warning to the people who are barking like dogs in the lift also. లిఫ్ట్లో వాళ్ళకి మనం కేసు ఇవ్వలేదని, వాళ్ళు ఎంత రిక్వెస్ట్ చేసినా వెనకబడ్డా వాళ్ళకి మన కేసులు మనం ఇవ్వట్లేదని, వాళ్ళని కప్పెడతానికి కూడా ఒక కేసు లేని వాళ్ళు, ముసలోళ్ళు అయిపోయి కూడా సిగ్గు లేకుండా సీనియర్ సిటిజన్స్ అయిపోయి కాటికి కాళ్ళు చాపుకొని శ్మశానం వాళ్ళని పిలుస్తున్నా సరే, ఈరోజు సార్ టైం ఎంత అయింది సార్? కరెక్ట్ టైం 2:15 సికింద్రాబాద్ కోర్టులో 2:15 అంటే 16th December 2025 మంగళవారం 2:16 ఒక లేడీ పాపం, ఆమెకి 5-6 కేసులు ఉన్నాయి కానీ ఫీజు ఇవ్వడానికి ఎక్కువ డబ్బు లేదు. ఎందుకంటే ఫీజు ఇవ్వడానికి సఫిషియెంట్ డబ్బు లేదు ఆమె దగ్గర. సో ఆమె వీళ్ళకి కేసులు ఇచ్చి, ఆమెకి పల్లెటూరులో పొలాలు ఉన్నాయంటే అవి ఇచ్చేస్తే, ఒక 10 ఎకరాలు ఇచ్చేస్తే, వాళ్ళ పేరు మీద ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసేస్తే, మెడలో ఉన్న మంగళసూత్రం కూడా ఇచ్చేస్తే, ఆ దరిద్రపోళ్ళు అంటే ఆ కేసులు కొట్లాడతారట. అవి పోయే కేసులే తప్ప వచ్చే కేసులు కాదని ఆమె అంటుంది, వాళ్ళు అన్నారు, అందరూ అన్నారు. ఆమె ఎలా బ్రతుకుతుంది? మొత్తం ఉన్నవి లేనివి అన్నీ వీళ్ళకి రాసి ఇచ్చేసి, యు ఆర్ ఏ షిట్, యు ఆర్ దాట్, యు ఆర్ దిస్ అని ఆ అమ్మాయిని నానా మాటలు కూసి, వాళ్ళ పెళ్ళాల శవాలెల్లా వాళ్ళ పిల్లలు బూడిదైపోను, వాళ్ళందరూ నాశనం అయిపోను, ఆ అమ్మాయిని ఏదేదో అంటున్నారు. వాళ్ళ భార్యలు ఉచ్చలకుండీలేమో, అందుకనే అలాంటి వర్డ్స్ అంటున్నారు. అలాంటి వర్డ్స్ వాళ్ళే అనగలరు. వాళ్ళ పిల్లలు అదే చెప్పుతో కొడతా. ఈరోజు ఏదో వాళ్ళ వయస్సు చూసి వాళ్ళ ఏజ్కి మర్యాద ఇచ్చారు. ఒక్క కార్డు ముక్క రాశాననుకో అనంతపూర్కి, మొత్తం సికింద్రాబాద్ కోర్టు బూడిదైపోతుంది. నేను తలుచుకుంటే ముష్టి వెధవలు చదువుకున్నారు, సిగ్గులేదు, వయసు వచ్చింది ఎందుకు కాటికి కాలు జాపుకున్నారు, నోటికొచ్చినట్టు మాట్లాడతారా? మీ శవాలెల్లా, మీ పిల్లల శవాలెల్లా చెప్పుతోదంతా. ఇంకొకసారి నాతో డ్రామాలు ఆడితే, నా ముందు డ్రామాలు ఆడితే, నేను ఉన్న చోట అన్యాయం అనేది జరగకూడదు, నేను ఉన్న చోట అన్యాయం అనేది వినిపించకూడదు, కనిపించకూడదు, జరగకూడదు కూడా. నేను వాళ్ళని చంపేద్దాం, చెప్పుతో కొట్టి నరికేద్దాం అనుకున్న లిఫ్ట్లో నాటకాలు ఆడుతున్నారా? నేను థ్రెటన్ ఇచ్చి వచ్చేసరికి అంటున్నారు, మేమే చంపగలం, మేము సుపారీ తీసుకొని చంపే గ్యాంగ్, మీరు ఏ గ్యాంగ్ అయినా అవ్వచ్చు, న్యాయం నా వైపు ఉంది, మీరు ఏ ముఠా అయినా ఉండొచ్చు, న్యాయం, ధర్మం, మానవత్వం నా వైపు ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.